పాపం కొమ్మినేని శ్రీనివాస్ని ఇటీవల అరెస్టు చేసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది. బేసిక్గా ఆయనే చెప్పుకుంటాడు, మొన్న అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఆవిడ వాళ్ళ బంధువులు చెప్పారు ఆయనకు అనారోగ్యం ఉంది, గంటకో బిళ్ళ వేసుకోవాలి, వేసుకోకపోతే ఉండలేడు, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంకా రకరకాల ఇవన్నీ ఉన్నాయి అని వాళ్ళే చెప్పుకున్నారు అరెస్ట్ అయినప్పుడు. సరే అవన్నీ ఉన్నాయా లేదా పక్కన పెడితే ఫ్రస్ట్రేషన్ అంటే బీపీ మాత్రం బాగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ గత 2-3 రోజుల నుంచి పాపం ప్రజలు సాక్షి ఛానల్ని ఆదరించట్ల. అంటే సాక్షి ఛానల్ని ఆదరిస్తున్నారా లేదా అనేది చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన దగ్గర మొదలు 2024లో మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు కూడా సాక్షిలో విపరీతమైన ప్రచారం చేసుకున్నాడు. ఆయన చేమంత చేసినా కానీ కొండంత చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఎంత విషం జిమ్మాలో, ఎంత బురద జిమ్మాలో అంతా చిమ్మారు కదా. 5 ఏళ్ల పాటు, ఒకరోజు కాదు 5 ఏళ్ల పాటు చేసిన పని అది. బట్ చివరికి ఫలితాలు ఏమైనాయి? 11 సీట్లకు పరిమితమయ్యారు. అంటే ప్రజలు నమ్మలా. సాక్షిలో 5 ఏళ్ల పాటు కొట్టిన డబ్బాకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల అంటే ప్రజలు చీకొట్టారు. రోజు సాక్షిలో ఏం కొట్టేవాళ్ళు? డబ్బా కొట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి డబ్బా కొట్టడం, చంద్రబాబు గారి మీద బురద చల్లటం. సాక్షిలో రెండే ఉంటాయి, ఒకటి జగన్మోహన్ రెడ్డికి డబ్బా, రెండోదేమో చంద్రబాబు గారి మీద బురద. చివరికి ఆయన అరెస్టు చేసినప్పుడు సాక్షిలో అత్యంత నీచంగా, వికృష్టంగా రాశారు రాతలు. చూసినవాడు ఎవరో కూడా జీర్ణించుకోలేరు, ఆ స్థాయిలో రాతలు రాశారు. ఏమైంది? ఫలితాలు ఏమైనాయి? సాక్షిని ప్రజలు యాక్సెప్ట్ చేయలే కదా. దానికి ఉదాహరణ అంటే సాక్షిని ప్రజలు నమ్ముతారా లేదా అనే మాటకు వస్తే ప్రజలు నమ్మరు. నిజంగా సాక్షిలో ఉన్నది వాస్తవమే అయితే పోనీ ప్రజలు నమ్మారు అనుకుంటే గెలిపోవటముల సహజం పక్కన పెడదాం, ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వాలి కదా. నీకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వాలి కదా. ప్రజలు ఇదే సాక్షిని 2019లో నమ్మారు. ఏది పింక్ డైమండ్ పోయింది అన్నప్పుడు కానీ, నరాసుర రక్త చరిత్ర అన్నప్పుడు కానీ ఏమో అందులో ఏమైనా వాస్తవం ఉందేమో అని అనుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నైజం తెలిసింది. ఆయన చెప్పే ప్రతిదీ అబద్ధమే తప్ప అందులో ఏమీ నిజం ఉండదు. నరాసుర రక్త చరిత్ర అబద్ధమే, పింక్ డైమండ్ అబద్ధమే, డేటా చోరీ అబద్ధమే, చంద్రబాబు నాయుడు 10 లక్షల కోట్లని అవినీతి అబద్ధమే. జగన్మోహన్ రెడ్డి బుక్ విడుదల చేయలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు 10 లక్షల కోట్ల అవినీతి, 9 లక్షల కోట్ల అవినీతినో బుక్ విడుదల చేశారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి చివరికి ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 50 కోట్లో 100 కోట్లో స్కామ్ అని చెప్పి కేసు పెట్టారు. 10 లక్షల కోట్లలో 100 కోట్లకు వచ్చింది. సరే ఇదంతా కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు కేఎస్ఆర్ గురించి మాట్లాడుకుందాం. కొమ్మినేని శ్రీనివాసరావు. ఎందుకు ఈయన గురించి మాట్లాడుకోవాలంటే ఈయన ఇటీవల బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడంటే మరి సాక్షి ఛానల్ ఏదో ఈయనది అయినట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఒకవేళ సాక్షి ఛానల్ ఏమైనా ఓనర్షిప్ ఉందేమో. వాస్తవానికి కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక జర్నలిస్టో ఏదో ఒకటి, ఆయన అందులో ఉండాలి. ఒక దాంట్లో ఆయన పాత్ర అంతవరకే పరిమితం. కానీ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి కూడా ఫీల్ అవ్వనంత ఎక్కువగా ఆయన ఫీల్ అయిపోతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఒకసారి వినిపిద్దాం, ఎందుకంటే ఈ సాక్షిలో కాబట్టి మనం చూపించలేం. నేను వాయిస్లు వినిపిస్తాను, మీకు ఒకసారి చూడండి. సమావేశం పెట్టి మా వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు కదా, మేము నష్టపోతున్నాం అని చెప్పి. మరి ఆ విషయం గమనించాలి కదా. డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారంట, సమావేశాలు పెట్టుకుని బాబు మీ సాక్షి వద్దురా నాయన, మీ సాక్షిని మేము ఇంకా చూపించలేము, మీ సాక్షి వల్ల మాకు క్రెడిట్ దెబ్బతింటుందని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారంట. డిస్ట్రిబ్యూటర్లు సాక్షి వద్దంటే దానికి కూడా ప్రభుత్వానికి ఏంటి సంబంధం? పైగా ఇంకేనండి ఒకసారి అసలు కథ ఇక్కడ ఉంటుంది. అంటే అన్ని కాకుండా ఒక్క టీవీ ఛానల్ ఇప్పుడు జగన్ గారి మీద ఎంత నీచాతి నీచంగా నేను రోజు ఇది అబద్ధం రాశారని గుర్తు చించుకుని చెప్పినా కూడా వాళ్ళు ఏం ఫీల్ కాల. అది ఎక్కడెక్కడ దొరికిపోయాడు. రోజు ఇతర ఛానల్స్లో రాసినవి అన్నీ అబద్ధం అని గొంతు చించుకుని చెప్పాడంట. ప్రజలు నమ్మారా? నీ సాక్షిలో రాసింది అబద్ధం అని నమ్మారు, కానీ ఇతర ఛానల్స్లో రాసింది అబద్ధం అని నమ్మలా. ఈయన బహుశా మాట్లాడేది TV5 గురించో, ABN గురించో, లేదా ఏ మహా న్యూస్ గురించో అయి ఉంటుంది. కానీ వాటిలో వచ్చి ప్రజలు నమ్మారే, నీ సాక్షిలో వచ్చింది నమ్మలేదే. ఆయనే చెప్పాడు ఏమని, రోజు వీళ్ళు రాసింది అబద్ధం అని గొంతు చించుకున్నానని. కానీ ప్రజలు నమ్మల. ప్రజలకి నీ సాక్షిలో వచ్చేది అబద్ధమా, లేదా పక్కన ABN, TV5, మహా న్యూస్లో వచ్చేది అబద్ధం అనేది ప్రజలకు విజ్ఞత ఉంది. 2019లో గెలిచిన తర్వాత నీ నిజరూపం చూశారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది. ఆయన చెప్పాడు, కేఎస్ఆర్ చెప్పాడు కదా, ఇంకేమంటున్నాడేనండి. అన్ని అబద్ధాలు రాసిన జగన్ గారి టైంలో వాటికి ఏమి ఇబ్బంది రాలేదు కదా. బుర్ర ఏమన్నా మతి ఏమన్నా చెడిందేమో నాకైతే అర్థం కాల. అన్ని అబద్ధాలు రాసినా వైసీపీ హయాంలో ఏం ఇబ్బంది రాలేదంటే జగన్ గారు ఏమనలేదంట. గతంలో
పత్రికలను కట్టడి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి జీవో తెచ్చాడు. మీకు గుర్తుందా? జీవో నెంబర్ నాకు ఐడియా లేదు, కానీ 23 సమేతం ఉంటుంది. జీవో అయితే తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఎవరైనా సరే ప్రభుత్వం మీద ఆ ఆరోపణలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు. దాంతో దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద పత్రికలన్నీ బొగ్గుమన్నాయి. పత్రికా స్వేచ్ఛను అణిచివేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి పత్రికలన్నీ బొగ్గుమంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గాడు. మరి జీవో వెనక్కి తీసుకున్నాడో అలాగే ఉందో మనకైతే తెలియదు, కానీ చివరికి ఏబిఎన్లో జర్నలిస్ట్ మీద కేసులు పెట్టాడు. అలాగే TV5లో ఏకంగా మూర్తి ఆళ్ళు ఎందుకు మూర్తి గారి మీద పెట్టారు, TV5 చైర్మన్ గారి మీద కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏమనలేదా? నిన్ను అరెస్ట్ చేస్తే గొగ్గోలు పడిపోయేవే, ఏకంగా ఒక టీవీ ఛానల్కి చైర్మన్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేదాకా వెళ్ళారు. బిఆర్ నాయుడు గారి మీద కేసు పెట్టి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అందులో యాంకర్ జర్నలిస్ట్ మూర్తి గారి మీద పెట్టారే. ఏబిఎన్లో కొంతమంది మీద కేసులు పెట్టారే. ఏబిఎన్ MD మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారే. అందులో ఎవరైతే ఆర్టికల్స్ రాశారో వాళ్ళకి నోటీసులు ఇచ్చారే. మర్చిపోయావా కేఎస్ఆర్? చరిత్ర మర్చిపోయావా? జగన్మోహన్ రెడ్డి ఏమనలేదా? అసలు పత్రికలను కట్టడి చేయడానికి జీవో తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఆ జీవోని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మిమ్మల్ని కట్టడి చేస్తే మీరేం చేస్తారు? ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, పత్రికలు కొన్ని స్వేచ్ఛలు ఉంటాయి కాబట్టి చంద్రబాబు గారు దాని జోలికి పోలా. ఇంకా ఏమంటాడేనండి? అయినప్పటికి కూడా మరి ఇప్పుడు ఎందుకు ఆయన ఏం భయపడలేదు కదా ఆ రోజున. ఎందుకు చంద్రబాబు గారు ఈ మాత్రానికే ఎందుకు భయపడుతున్నారు? లోకేష్ గారు మాట్లాడితే రోడ్ బుక్ అని ఎందుకు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏం భయపడలేదంట. సిగ్గు లేదా కేఎస్ఆర్? నేను అడుగుతున్నా. ఏబిఎన్ని, TV5ని, ఏపీ ఫైబర్ నెట్తో సహా అనేక వాటిలో రాకుండా బ్యాన్ చేశారా లేదా? వాళ్ళు కోర్టుకు వెళ్ళి, అందులో ఏబిఎన్ అయితే ఫైట్ చేసి కోర్టుకు వెళ్ళి పైన అన్నీ గెలిచినా కూడా ఈ వంకది ఈ ఆర్డర్ తీసుకొస్తే ఆ వంక మీద, అటు నుంచి ఆర్డర్ తీసుకొస్తే ఈ వంక మీద మొత్తంగా 5 ఏళ్ల పాటు TV5, ఏబిఎన్ 2 కూడా రాకుండా అడ్డుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మరి సిగ్గులేదా? భయపడలేదని చెప్పడానికి సిగ్గులేదా? 5 ఏళ్ళు అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు రానివ్వలా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2వ నెలలోనో 3వ నెలలోనో ఆగిపోయింది ఛానల్స్. 5 ఏళ్ల పాటు రాకపోయినా నీలాగా గగ్గోలు పెట్టలేదే వాళ్ళు, నీలాగా ఏడవలేదే షోలు పెట్టి. మరి జగన్మోహన్ రెడ్డి భయపడలేదని నువ్వెలా చెప్తున్నావు? ఈరోజు సాక్షిని ప్రజలు వద్దనుకుంటున్నారు. కూటమి కాదు, ప్రజలు వద్దనుకుంటున్నారు. మొన్న ఎన్నికల్లో తీర్పు అది ఇచ్చారు కదా. ఇంకోటి కూడా మాట్లాడాడు, చూద్దాం. వైసీపీకి సంబంధించి కోటి మంది ఎంత సభ్యులు ఉన్నారో, 1 2 కోట్ల ఎంతమంది ఉన్నారో తెలియదంట. వాళ్ళలో సగం మంది మానేసినా కూడా ఇబ్బందే కదా. ఎందుకు ప్రభుత్వం సాక్షి టీవీ అంటే అది ఎందుకంత వణుకుతోంది, భయపడుతోంది? ఇప్పుడు రేపు నుంచి కేబుల్ ఆపరేటర్లు కూడా బాబు మాకొద్దు, మా పని మమ్మల్ని చేసుకొని ఉండని పరిస్థితికి తీసుకురావటం యుద్ధమైందా? ఇక్కడ మీరు క్లారిటీగా ఏనండి. ఇందులో కేబుల్ ఆపరేటర్లే ఒరే బాబు మీ ఛానల్ వద్దురా అంటున్నారట. కేబుల్ ఆపరేటర్లే, నేను చెప్పడం కాదు, కేఎస్ఆర్ చెప్తాడు. ఏనండి ఒకసారి. కూడా ఇబ్బందే కదా. ఎందుకు ఒకసారి సాక్షి టీవీ అంటే అది ఎందుకంత వణుకుతోంది, భయపడుతోంది? ఇప్పుడు రేపు నుంచి కేబుల్ ఆపరేటర్లు కూడా బాబు మాకొద్దు, మా పని మమ్మల్ని చేసుకొని ఉండని పరిస్థితికి తీసుకురావటం. సాక్షిని చూస్తే కూటమి ప్రభుత్వం భయపడిందా? మరి ఏబిఎన్, TV5 చూస్తే జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వెంట కార్చుకోలేదా? ఈరోజు సాక్షిని ఎవరేం చేయాలి? సాక్షిని చూసి ప్రభుత్వం భయపడిందా లేదా అని చెప్పడానికి ఒక ఉదాహరణ. 5 ఏళ్ల పాటు మీరు అసత్యార ప్రచారం చేసిన చంద్రబాబు గారు మెరిచిన వెంట్రుకు కూడా బేకలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. మీ సాక్షి బేకలేకపోయింది, నువ్వు బేకలేకపోయావు కదా. మరి భయపడింది ఎవరు? 5 ఏళ్ల పాటు నువ్వు ఏబిఎన్, TV5 లాంటి ఛానల్స్ని బ్యాన్ చేసి నీ సాక్షిలో ఇష్టం వచ్చిన రాతలు రాస్తే, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అత్యంత నీచంగా రాతలు రాస్తే ఏ రోజు చంద్రబాబు గారి బరిపడలా బెదరలేదే. చివరికి ఏం చేశాడు? అదే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చివరికి రాష్ట్రంలో తలెత్తుకుని తిరగాలంటే సిగ్గుపడే స్థాయికి జగన్మోహన్ రెడ్డిని దించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన భయపడ్డాడా? 5 ఏళ్ల పాటు 2 ఛానల్స్ని బ్యాన్ చేసి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎంత ద్వేషించారు, నీ సాక్షి ఛానల్ని ప్రచారం చేసిన ప్రజలు ఎంత ద్వేషించారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు చెప్పు, 2 ఛానల్స్ని ఇందులో ఏబిఎన్ చంద్రబాబు గారిది కాదు, TV5 చంద్రబాబు గారిది కాదు, మహా న్యూస్ చంద్రబాబు గారిది కాదు. ఆయనకేం అందులో వాటాలు లేవు, వాళ్ళు ఎవరో బంధువులు కాదు. సాక్షి ఛానల్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది, భారతీరెడ్డిది. అందులో వాటాలు ఎవరే? జగన్మోహన్ రెడ్డివి, భారతీరెడ్డివి కదా. మరి జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ పెట్టుకుని డప్పు కొట్టుకుంటే లేదు, పక్క ఛానల్స్ ప్రచారం చేస్తే భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. చివరికి అడ్డుకోవడం కోసం గతంలో చట్టం కూడా తెచ్చాడు.
పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడానికి. అది జగన్మోహన్ రెడ్డి పిరికితనం. అంటే ప్రజలు సాక్షిని నమ్మలేదు. ఇక ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఆళ్ళు ఎందుకు, 5 ఏళ్ల పాటు ఇదే కేఎస్ఆర్ అనే వ్యక్తి 5 ఏళ్ల పాటు ఎంత విషయం చిమ్మాడు. ఇదే కొమ్మనేని శ్రీనివాసరావు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారి మీద, ఆ ప్రతిపక్ష పార్టీ మీద ఎంత విషయం చిమ్మాడు. పవన్ కళ్యాణ్ మీద ఎంత విషయం చిమ్మారు. వాళ్ళ వెంట్రుకు పెగ్గలిగారా? పేగలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు గొగ్గోలు పెడుతున్నావు? నిజంగా కొమ్మనేని శ్రీనివాసరావు నిజమైన జర్నలిస్టే అయితే నువ్వు ఈరోజు అంటున్నావు కదా సాక్షిని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారని. ఆపేది డిస్ట్రిబ్యూటర్లు, అది పక్కన పెడదాం. నువ్వు అప్పుడు అడిగి ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డిని. పత్రికా స్వేచ్ఛలో మనం TV5 ABN లాంటి ఛానల్స్ని బ్యాన్ చేయకూడదు, ఆ ఛానల్స్ రాకుండా మనం అడ్డుకోకూడదని ఆ రోజు నీ నోరు పడిపోయిందా కొమ్మనేని శ్రీనివాసరావు? నేను అడుగుతున్నా. కొమ్మనేని శ్రీనివాసరావు నేను అడుగుతున్నా. ఈరోజు సాక్షిని ఎందుకు అడ్డుకుంటున్నారనే కొమ్మనేని శ్రీనివాసరావు ఆ రోజు ఎందుకు ఆ 2 ఛానల్స్ అడ్డుకున్నావని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగల? ఆ రోజు నీ నోరు పడిపోయిందా అని నేను అడుగుతున్నా. ఇదేనా పత్రికా స్వేచ్ఛ అంటే? ఇదేనా పత్రికా విలువలంటే? నీ ఛానల్ని అడ్డుకుంటేనేమో తప్ప, పక్క ఛానల్ని నిర్దాక్షిణ్యంగా ఏ పార్టీలతో సంబంధం లేకపోయినా ఆ ఛానల్స్ని 5 ఏళ్ల పాటు బ్యాన్ చేస్తే మంచిదా? ఇది ఎక్కడ న్యాయమే కొమ్మునేనే? అలాంటి నువ్వా మాట్లాడేది ఛానల్స్లో కూర్చుని? ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా మీ తీరు మారలేదంటే నాకు అర్థం కావట్లా. సాధారణంగా ఎవడైనా ఒక తప్పు జరిగింది అనుకోండి, పొరపాటు జరిగేదన్నా దారుణమైన దెబ్బతిన్నాడు అనుకోండి, ఆలోచిస్తాడు, ఓహో నేను ఆ తప్పు చేశానా, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. ప్రజలు మిమ్మల్ని చావుకొట్టి చెవులు మూసి 11 సీట్లకు పరిమితం చేశాక కూడా ఇంకా సాక్షి సాక్షి సాక్షి. అరే బాబు 5 ఏళ్ల పాటు నమ్మలా సాక్షిని. నువ్వు 5 ఏళ్ల పాటు డబ్బా కొట్టుకుంటే 11 సీట్లు ఇచ్చారు నీకు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల, గెలుపోవడంలో పక్కన పెట్టు, ప్రతిపక్ష హోదా ఇవ్వాల. అయినా ఇంకా సాక్షిని ప్రజలు నమ్ముతున్నారు అని నువ్వు మాట్లాడుతున్నావు చూసావా, అది హాస్యాస్పదం. కాబట్టి కొమ్మనేని శ్రీనివాసరావు వాస్తవం తెలుసుకోవాలా. అసలు భయపడిందే జగన్మోహన్ రెడ్డి. గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు సాక్షి ఛానల్ ఆపారా? ఆపలేదే. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ABN TV5 ఆపాడు? అవేమి చంద్రబాబు గారి ఛానల్స్ కూడా కాదే. నీ సొంత ఛానల్ అయినా చంద్రబాబు గారు ఆపలేదే కదా. చరిత్ర తెలుసుకుని మాట్లాడు. ఏదో షో ఉంది కదా అని చెప్పి కదా మేకప్ బతుకుని వచ్చి నేనేం మాట్లాడినా చెల్లుద్దా అంటే చెల్లదు. ప్రజలేమి మూర్ఖులు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు. కాబట్టి కొమ్మునేని ఇకనైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది.